దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత కీర్తి మహిమ ప్రభావములు కలిగిన గాక. డిసెంబర్ మాసం యొక్క మొదటి మంగళవారంలోనికి ప్రభు మనల్ని నడిపించారు. అందుకే దేవదేవుని వందనాలు. ఈ యొక్క డిసెంబర్ మాసం అందమైన మాసం, ఆనందకరమైన మాసం, లోకరక్షకుని ధ్యానము చేసే మాసం, లోకరక్షకుడి యొక్క పుట్టుక చరిత్ర ఈ మాసమంతయు మనం ధ్యానం చేయాలి. ఎంత చేసినా తక్కువే కనుక డిసెంబర్ మాసమంతా కూడా మనం చేయాలి. నేను గత లైవ్లో చెప్పాను, నేను ఇంకా డిసెంబర్ మాసం అంతా కూడా క్రిస్మస్ సందేశాలు చెప్తానని. కనుక ఇదేనో క్రిస్మస్ సందేశాన్ని ధ్యానం చేద్దాం. లూకా సువార్త 2:7 చదవండి. సత్రము యొక్క చరిత్ర. ఈ ప్రసంగం యొక్క టైటిల్ ఏంటంటే సత్రము యొక్క చరిత్ర. లూకా సువార్త 2:7 తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఈ యొక్క విషయాన్ని ధ్యానం చేద్దాం. అసలు క్రిస్మస్ అంటే ఏంటి అంటే, క్రిస్మస్ మన జీవితాలకు విలువను తెచ్చింది. క్రిస్మస్ మనలకు మార్గాన్ని చూపింది. క్రిస్మస్ క్రొత్తదనాన్ని తెచ్చింది. క్రిస్మస్ మనకు ఒక గుర్తింపును, యేసయ్య లోకానికి రాకపోతే మనం ఎవరమో మనకు ఒక గుర్తింపు అంటూ ఉండేదే కాదు. కనుక క్రిస్మస్ లేక యేసయ్య మనకు ఒక ఐడెంటిటీని తెచ్చాడు. ఇక్కడ లూకా సువార్త 2:7 సత్రములో వారికి స్థలము లేనందున సత్రములో యేసయ్యను పరుండబెట్టిరి అనే విషయాన్ని మనం చదువుతున్నాం. మళ్ళీ ఒకసారి చదువుతారా? తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలతో చుట్టి. చూడండి, సత్రములో స్థలము లేదండి. ఇప్పుడు యెరూషలేమునకు 9 మైళ్ళ దూరంలో ఉంది బెత్లెహేము. యెరూషలేమునకు దాదాపు 190 మైళ్ళు 200 మైళ్ళ దూరంలో ఉంది నజరేతు నుండి మరియ యోసేపులు ప్రజా సంఖ్య వ్రాసుకోవటానికి కైసర్ ఐగుస్తు వలన ఆజ్ఞ అయినప్పుడు ఇది రాయబడిన మొదటి ప్రజా సంఖ్య. అప్పటి వరకు అనేకులు పుట్టారు, చనిపోయారు. కానీ మరి యేసయ్య పుట్టిన తర్వాతనే జనాభా లెక్కలు ప్రారంభమయ్యాయి. ఈ కైసర్ ఐగుస్తు అనే ఆయన ఈ జనాభా లెక్కలపైన అధికారిగా ఉన్నాడు. ఆయన ఆజ్ఞాపించాడు, మరి ప్రతి ఒక్కరు కూడా యెరూషలేములోనికి వచ్చి మీ పేరును నమోదు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆధార్ కార్డులు, పాన్ కార్డులకి అలాగా ఆ దినాల్లో మీ పేరు నమోదు చేసుకోవాలని అని చెప్పగానే అందరూ కూడా యెరూషలేముకి వచ్చేసారు. యెరూషలేం అంతా నిండిపోయారు ప్రజలతో. మరి ఆ చుట్టుప్రక్కల చూస్తే సత్రంలో సత్రాలంటే ఇన్ అనగా సత్రం. అమెరికాలో కూడా ఉంటాయి. మనం ఇక్కడ హోటల్స్ అంటే అక్కడ మోటల్ అంటారు. అంటే స్ట్రేంజర్స్ ఉండటానికి ఉండే స్థలాన్ని మోటల్ లేక ఇన్ అంటారు. ఈ సత్రంలో కూడా ప్యాక్ అయిపోయారు. అప్పటికే మరియ యోసేపులు వచ్చేసరికి సత్రం అంతా కూడా నిండిపోయారు, ప్రజలతో నిండిపోయారు. కనుక ఇంకా కొంచెం దూరం వెళ్తే పశువుల పాక కనపడింది. అక్కడ ఆ పశువుల పాకలోకి తీసుకెళ్ళిపోయాడు యోసేపు. అప్పటికే మరి పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి మరియకు. ఇంకా కొన్ని క్షణాల్లో డెలివరీ అవుతుంది. కనుక ఇంకా వెతికే టైం లేదు, వాళ్ళకి స్థలం వెతుక్కునే టైం లేదు. అందుకే వెంటనే ఆ సత్రంలో స్థలం లేకపోతే కొంత దూరం వెళ్ళగానే ఒక పశువుల పాక కనబడింది. అక్కడికి వెళ్ళి మరియకు యోసేపు అక్కడ కూర్చోబెట్టిన వెంటనే పెయిన్ స్టార్ట్ అయిపోయాయి. పరలోకం నుండి దేవదూతలు దిగి వచ్చారు, మరియకు పురుడు పోశారు. పోయిన వారం చెప్పుకున్నాం మనం. మరియకు పురుడు దేవదూతలు వచ్చి పోశారు. మరియ యోసేపులు వేసుకున్న వస్త్రాల్లో నుండి కొన్ని బట్టలను తీసి వారు పొత్తి గుడ్డల్లాగా చుట్టి పశువులు నీరు తాగే రాతి తొట్టిలో యేసయ్యను పండుకోబెట్టారు. అది ఇప్పుడు మనం 7వ వచనంలో చూసాం. 8వ వచనంలో యేసుక్రీస్తు జనన వార్త ఎవరికి తెలియజేయబడింది? 8వ వచనం చదువుదాం. లూకా 2:8. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. చూడండి, ఇక్కడ పోయిన వారం చెప్పుకున్నాం, బెత్లెహేము చాలా చక్కని సువిశాలమైన ప్రాంతం. పచ్చిక బయళ్లతో నిండి ఉంటాయి మైదానాలు.
గొర్రెలను పెంచుతారు. ఇప్పుడు మన ఇండియాలో హైదరాబాదులో ముఖ్యంగా తెలంగాణ హైదరాబాద్ పట్టణంలో ఇండ్లే వారి ఆస్తి. ఇండ్లు కట్టుకొని అద్దెలకిచ్చి ధనమును సంపాదించుకుంటారు. ఆంధ్రాలో పొలాలు పంటలు పండించి ధనమును సంపాదించుకుంటారు. అలా కొంతమంది వ్యాపారాలు చేసి సంపాదించుకుంటారు. ఇజ్రాయెల్ దేశం యొక్క ఆస్తి ఏంటంటే గొర్రెలు. ఎన్ని గొర్రె మందలు ఉంటే అంత గొప్ప ఆస్తి పనులు. కనుక వీరు గొర్రెల మందలను మేపుతారు, అదే వారి ఆస్తి. కనుక పచ్చిక బయళ్లలో గొర్రెల మందలు మేపుతారు. చాలా హెల్దీగా ఉంటాయి ఆ గొర్రెలు. అసలు అక్కడ గొర్రెలు ఇక్కడ గొర్రెలను చూస్తే పోలికే ఉండదు. ఇవేయో రోగిస్ట్ లాగా లంకనాలు పడ్డ గొర్రెలు లాగా ఉంటాయి మన 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 ఇండియాలో ఉన్న గొర్రెలు. అవి చాలా పుష్టిగా, అసలు చూస్తే ముద్దు పెట్టుకోవాలన్నంత తెల్లగా వాటి ఫర్రు అలాగే హెల్దీగా ఉంటాయి. కనుక గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారంట, బెత్లెహేములో రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారు. కాచుకుంటూ ఉంటే దేవదూత వారి యొద్దకు దిగి వచ్చింది. ఎందుకు రాజులకు చెప్పలేదు? ఎందుకు ఇంకా గొప్పవారికి చెప్పలేదు? ఇంకెవరికో మనుషులకి చెప్పలేదు? గొర్రెల కాపర్లకే ఎందుకు చెప్పింది? దూత గాబ్రియేలు దూత రోలు చాలా ప్రాముఖ్యంగా ఉంది యేసయ్య జన్మములో. మరియ దగ్గరికి గాబ్రియేలే వచ్చింది, యోసేపు గారి దగ్గరికి గాబ్రియేలే వచ్చింది, అలాగే గొల్లల దగ్గరికి గాబ్రియేలు దూతే వచ్చింది. ఇప్పుడు అదే దూత గాబ్రియేలు దూత గొల్లల దగ్గరికి వచ్చి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. నేను చెప్పాను గతంలో, పోయిన శుక్రవారం లైవ్లో చెప్పాను. బెత్లెహేమునకు 3 పేర్లు ఉన్నాయి. బెత్లెహేము, ఎఫ్రాతా, దావీదు పట్టణం. ఫస్ట్ ఆది కాండంలో రాహేలును పాతిపెట్టిన స్థలము ఎఫ్రాతా అనగా బెత్లెహేము. కొంతకాలం తర్వాత దావీదు పుట్టే టయానికి దానినే బెత్లెహేము అన్నారు. ఆ తర్వాత దావీదు రాజైన తర్వాత ఆ బెత్లెహేములోనే గొప్ప పురమును, ఆ బెత్లెహేము అంతటిని కట్టించాడు. తన అంతఃపురమును అక్కడ కట్టుకున్నాడు. కనుక దాన్ని దావీదు పురం అని పేరు పెట్టాడు. బెత్లెహేమునకు 3 పేర్లు ఉన్నాయి. ఇప్పుడు లూకాసు వార్త 2:8లో దూతలు అంటున్నారు, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఈరోజు మీ కొరకు ఒక రక్షకుడు పుట్టాడు దావీదు పట్టణంలో, బెత్లెహేములో. ఇదిగో మీకు అడ్రస్ చెప్తున్నాను, వెళ్ళండి, వెళ్ళి ఆయనను పూజించి రండి అని చెప్తుంది. ఆనవాళ్ళు చెప్తుంది, అడ్రస్ చెప్తుంది. ఇదిగో ఇలా పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక పశువుల పాకలో పరుండి ఉంటాడు, ఆయనే లోక రక్షకుడు, మీరు వెళ్ళి ఆయన పూజించండి అంటే ఈ గొల్లలు ఏం చేశారండి? అసలు గొల్లలను చూసి మనం చాలా నేర్చుకోవాలండి. ఈ దినం అదే చెప్పబోతున్నాను. గొల్లలు ఏం చేశారో చెప్పబోతున్నాను. చూడండి, 1 కొరింథీ పత్రిక 1:29 ఏ శరీరియు అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోని వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొనెను. చూసారండి, జ్ఞానులకు చెప్పలేదు, పండితులకు చెప్పలేదు, శాస్త్రులకు చెప్పలేదు. యేసయ్య పుట్టాడని ఎవరికి చెప్పాడు దేవదూత? ఎన్నిక లేని గొల్లలకు. అదే కొరింథీ పత్రిక 1:29 పౌలు రాస్తున్నాడు, ఏ శరీరియు అతిశయింపకున్నట్లు నేను జ్ఞానవంతుణ్ణి, నేను చదువుకున్నవాడిని, నేను రాజును, లేక నేను ఆఫీసర్ని, నేను ఎమ్మెల్యేను అని ఎవరు అతిశయించుకున్నట్లు వారిని సిగ్గుపరచుటకు దేవుడు ఎన్నిక లేని వారిని ఎంచుకుంటాడు. ఇప్పుడు ఏం చేశాడు చూడండి, ఏ శరీరం అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో వెర్రి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ గొల్లలు ఎవరండి? సామాన్య ప్రజలు. మరి జ్ఞానులకు చెప్పలా, శాస్త్రులకు చెప్పలా, రాజులకు చెప్పలేదు, పండితులకు చెప్పలేదు యేసయ్య పుట్టాడని. ఈ గొర్రెల కాపర్లకు ఎందుకు చెప్పాడంటే వీరు వెర్రివారు. దూత చెప్పగానే నమ్మేశారు. ఎంత భయభక్తులు కలవారంటే వీరు గొర్రెలను తమ మంద కొరకు వారు తమ ప్రాణాలనైనా పెడతారు. అలా కాచుకుంటారు వారి మందను. చలిని కూడా లెక్క చేయరు, రాత్రిని కూడా లెక్క చేయరు, ప్రాణాన్ని లెక్క చేయరు. అలా రాత్రులు అయితే ప్రశాంతంగా వాటిని మేపుకోవచ్చని రాత్రులు తీసుకొని వెళ్తారు పొలాలకి. అక్కడ మేసినంతసేపు మేసి ఆ తర్వాత అక్కడ పడుకుంటే వాటితో పాటు వీళ్ళు పడుకుంటారు అక్కడే. అంతగా తమ మందను ప్రేమిస్తారు గొర్రెల కాపరులు. అందుకే దేవుడు ఈ గొర్రెల కాపరులకు మొదటిగా ఈ వార్తను అందించాడు. ఎందుకంటే యేసయ్య కూడా తన ప్రాణాన్ని గొర్రెల కొరకు పెట్టడానికే వచ్చాడు ఈ లోకానికి.
ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు గనుక గొర్రెల కాపర్లు ఎలాంటి రోల్ను ప్లే చేస్తున్నారో అదే రోల్ యేసయ్య ప్లే చేశాడు ఈ లోకంలో ఉన్నప్పుడు, చేయబోతున్నాడు. అందుకే గొల్లలకు ఈ విషయాన్ని మొదటగా దూత తెలియచేసింది. పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్లో పరుంటాడు, మీరు వెళ్ళి చూసి ఆయనను పూజించండి అనగానే యేసు పుట్టాడని చీకటిలో ఉన్న వారి యొద్దకు దేవుని దూత వచ్చింది, నిలిచింది. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. వారు వెంటనే విభ్రాంతి చెందారు. ఆ చీకటిలో కూర్చొని ఉన్న వారిపైకి గొప్ప వెలుగు ప్రకాశించింది. చీకట్లో ఉన్నాం మనం కూడా, లోకంలో ఉన్నాం, శ్రమల్లో ఉన్నాం, అపవాది కుతంత్రాల్లో కట్టబడి ఉన్నాం. చీకట్లో ఉన్న మనపై కూడా యేసయ్య యొక్క పుట్టుక ఒక వెలుగులాగా ప్రకాశించింది కదా. చీకట్లో ఉన్న వారి యొద్దకు దేవుని దూత వచ్చింది, మహిమను వారి చుట్టూ ప్రకాశింపచేసింది. అలాగే చీకట్లో శ్రమల్లో ఉన్న నీకు యేసయ్య మహిమ ప్రకాశిస్తే నీ సమస్యలు, నీ శ్రమలు, నీ అనారోగ్యాలు, నీలో ఉన్న చీకటి అంత పోయి ప్రకాశమానమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు ఈ దూతలకు చెప్పాడు. ప్రభు దూత వచ్చి చూచి నిలబడి ఈ మాట చెప్తున్నప్పుడు గొల్లలు భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? ఆ ప్రకాశమానమైన వెలుగును చూచి వారు భయపడ్డారు. దూత అంటుంది, భయపడొద్దు. చాలాసార్లు మనం కూడా భయపడతా ఉంటాం కదండి. అనేక విషయాల్లో మనకు ఎంతో కలవరం, టెన్షన్, భయం ఉంటుంది. అప్పుడు ప్రభు అంటాడు, నిజంగా ఆయన దగ్గర కూర్చొని మొరపెడితే, బిడ్డ భయపడొద్దు, నేను నీకు తోడుగున్నాను. నువ్వు బాగా దుఃఖంలో ఏడుస్తా ఉంటే, బిడ్డ ఏడవకు, నేను నీతో ఉన్నానని ఆయన నీ కన్నీళ్ళు తుడుస్తాడు. అలా చేయడా? చేశాడు. నా జీవితంలో అయితే ఎన్నోసార్లు చేశాడు ప్రభు. లిటరల్గా నేను అనుభవించాను. కనుక ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు దుఃఖంలో ఉంటే, బాధలో ఉంటే, వేదనలో ఉంటే ఆయన నీ దగ్గరకు వచ్చి చెప్పే ఫస్ట్ మాట ఏంటంటే, భయపడొద్దు, భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నా. ఎవరి తోడు నీకున్నా లేకపోయినా నేను నీకు తోడుగున్నా చాలు. నీ బిడ్డలు లేరా? నీ భర్త లేడా? నీ భార్య లేదా? నీ బంధువులు లేరా? నీ స్నేహితులు లేరా? నా అన్నవారు ఎవరు నీకు లేరా? అయినా పర్వాలేదు, నేను నీకు తోడుగున్నా. నేను నీకు తోడుగుంటే ఎవరున్నా లేకపోయినా పర్వాలేదు. హల్లెలూయా. ఈ మాట యేసయ్య 366 సార్లు బైబిల్లో వ్రాయించారు. నేను నీకు తోడయ్యున్నాను, భయపడవద్దు, నేను నీకు తోడయ్యున్నాను అంటే దినమునకు ఒక్క మారు ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, భయపడొద్దు. ఏ విషయంలో నువ్వు భయం కలిగి ఉన్నావో ఈ టైంలో, రైట్ నౌ, ఇప్పుడు ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో, ఏ విషయం కొరకు చింతపడుతున్నావో, ఏ విషయంలో అధైర్యపడుతున్నావో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. బిడ్డ భయపడద్దు, నేను నీకు తోడయ్యున్నాను, నేను నీకు తోడయ్యున్నాను అంటున్నాడు. మహా సంతోషకరమైన సువర్తమానం నీకు తెలియచేస్తున్నాను. ఏంటంటే, పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉండుట మీరు చూచెదరు. ఈ లోకరక్షకుడు ఒక పొత్తి గుడ్డలతో చుట్టపడి పశువుల తొట్ల పరుండటం మీరు చూస్తారు. ఆయనే లోకరక్షకుడు అని వీరికి అడ్రస్ చెప్తుంది. దూత గొల్లలకు అడ్రస్ చెప్తుంది. దేవుడు తెలియజేయించిన ఈ సమాచారాన్ని బట్టి వారు ఏం చేశారంట? దేవునికి స్తోత్రం చెల్లించారంట. ఫస్ట్ గొల్లలు ఏం చేశారు? ఈ మాట దూత చెప్పగానే దేవునికి స్తోత్రం చెల్లించారు. ఇప్పుడు మనం పోయిన వారం ధ్యానం చేసిన శుక్రవారం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 2వ వచనం 3వ వచనంలో హేరోద్ దగ్గరికి వెళ్ళి చెప్తే హేరోద్ స్తోత్రం చేశాడా? స్తోత్రం చేయలేదు, కలవరపడ్డాడు. కానీ నిర్దోషులు, వీళ్ళకి ఎటువంటి యుక్తులు లేవు కనుక దేవుడు లోకరక్షకుడు పుట్టాడని కానీ స్తోత్రం చెల్లిస్తున్నారు. అతనిలో ఒక కుయుక్తి ఉంది, నేను తప్ప రాజుగా ఎవరు ఉండకూడదని. అందుకు అతనిలో కలవరం మొదలైంది. ఏ రోజుకి ఈ వార్త చెప్తే కలవరం మొదలైంది, గొల్లలకి ఈ వార్త చెప్తే స్తోత్రాలు మొదలయ్యాయి. హల్లెలూయా. చూడండి ఇంకేం చేస్తున్నారు వాళ్ళు? దేవుడు మనకు తెలియజేయించి ఉన్నాడు గనుక దేవునికి స్తోత్రం చేశారంట. చూడండి, ఈ లోకంలో ఎంతో మంది ఉండగా దేవుడు మనకు తెలియజేయించాడు. మనం కూడా అలాగే, దేవా ఈ లోకంలో ఎంతో మంది ఉండగా నన్ను ఎన్నుకున్నావు, నన్ను ప్రేమించావు, నన్ను రక్షించావు, నాకు నీ సువర్తమానాలు వినిపిస్తున్నావు, నిజంగా నేను ఎంత ధన్యుని అని దేవునికి స్తోత్రం చెల్లించాను. వీళ్ళు చూడండి, అడ్డ చెప్పగానే
దేవుని ఎంత మహింపరు. దేవుడు మనకు తెలియజేయించాడు, తన దూతను పంపి మనకు తెలియజేయించాడని గంతులేస్తున్నారు, సంతోషిస్తున్నారు. గొల్లలను ఏం చేశారంటే వెళ్ళి ప్రచురము చేశారు. ఎప్పుడైతే ఈ వార్తను దూత చెప్పిందో వెళ్ళిపోయారు. వెంటనే వెళ్తూ వెళ్తూ ఒక చిన్న గొర్రె పిల్లల్ని భుజాల మీద వేసుకుని వెళ్ళిపోయారు. అప్పుడే పుట్టిన గొర్రె పిల్లల్ని పసిబిడ్డ దగ్గరికి వెళ్తూ వట్టి చేతులతో వెళ్ళకూడదని ఒక సామెత కదా కదా. ఇశ్రాయేల్ దేశము మన దేశ పద్ధతులు ఒకటే. ఇప్పుడు వాళ్ళు లోకరక్షకుడు పసిబాలుడిగా పశువుల తొట్లో పరున్నాడు, పొత్తిగుడ్డలతో చుట్టబడ్డాడు అనగానే వాళ్ళకి ఎవరైనా చెప్పారమ్మా కానుకలు తీసుకుని వెళ్ళండి అని? జ్ఞానులకు ఎవరైనా చెప్పారా కానుకలు తీసుకుని వెళ్ళండి అని? వాళ్ళకి వాళ్ళే మోసుకొచ్చారు. వీళ్ళ దగ్గర ఉన్న గొర్రెల్ని, అప్పుడే పుట్టిన పిల్లల్ని భుజం మీద వేసుకొని వెళ్ళిపోయారు. కానుకలు తీసుకొని వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు? ప్రచురము చేస్తున్నారు, ప్రకటిస్తున్నారు. ఏమని ప్రకటిస్తున్నారు? చదవండి, చాలా చక్కని మాటలు ఉంటాయి అక్కడ. లూకాసు వార్త 2వ అధ్యాయము 15వ వచనములో, ఆ దూత తన యొద్ద నుండి పరలోకమునికి వెళ్ళిన తర్వాత గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించినాడు గనుక మనం బెత్లెహేం వరకు వెళ్ళి చూతము రండని ఒకరితోనొకడు చెప్పుకొని. దూత వచ్చింది, అడ్రస్ చెప్పింది, డిసపేర్ అయిపోయింది. అయిపోయిన వెంటనే వీళ్ళు ఏం చేశారండి? జాగ్రత్తగా వినండి. తెల్లారి నాకు వెళ్దాం, ఇంత రాత్రి ఇప్పుడు అవసరమా? ఈ చీకట్లో గొర్రెలను వదిలేసి వెళ్తే సింహాల పుల్లులో తింటే, దొంగలు వచ్చి దొంగలు తీసిపోతే, తెల్లవారిన తర్వాత ఒకళ్ళ కావలుండి మరొకళ్ళు వెళ్దాం, లేకపోతే ఇద్దరు ఇక్కడ ఉందాం ఇద్దరు వెళ్దాం అన్నారా? ఏం చేశారంట? వెంటనే బెత్లెహేము వరకు వెళ్ళి చూతము రండి అని ఒకరితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి, అస్సలు ఆలస్యం చేయలేదు. ఇలా దూత చెప్పిందో లేదో వెంటనే కొన్ని గొర్రె పిల్లల్ని ఈ భుజాల మీద వేసుకొని బయలుదేరి వెళ్ళిపోయారు. ఆ గొర్రెలను అక్కడే వదిలేశారు. వాటి విషయం ఇంకా లేదు వాళ్ళకి శ్రద్ధ. లోకరక్షకుని చూడాలి, దూత వచ్చి మాకు చెప్పింది, దూత వచ్చి మాకు చెప్పింది, ఇంత గొప్ప సంగతి మాకు దూత చెప్పింది, ఈ కార్యం ప్రభు మాకు తెలియజేయించాడు, మాకు చెప్పమని దూతను పంపాడు. కాబట్టి మేము ఆలస్యము చేయకూడదని త్వరగా వెళ్ళి మరియు యోసేపులు తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. ఏదైతే దూత చెప్పిందో యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ వారికి కనబడింది. చూసి ఈయన లోకరక్షకుడు అని ఆయన్ని పూజించి వెంటనే ఏం చేశారంట? తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. దారి పొడుగున చెప్పుకుంటూ వెళ్తున్నారండి వాళ్ళు. ఇదిగో లోకరక్షకుడు పుట్టాడంట, దేవదూత వచ్చి మాకు చెప్పింది, మేము ఆయన పూజించడానికి వెళ్తున్నాం, మీరు కూడా వస్తే రండి మాతో అని దారి పొడుగున ప్రచురం చేసుకుంటూ వెళ్ళారు. మనం ఎలా రావాలి చర్చికి? వస్తా ఎవ్వరికి చెప్పొద్దు, మనమే రావాలి, మనమే పోవాలి. దారిలో ఎవరు కనపడినా మనం చెప్పొద్దు. మన డ్యూటీ ఏంటి? కనపడ్డ వాళ్ళందరికీ చెప్పటమే. కనపడ్డ వాళ్ళందరికీ అమ్మ ఇక్కడ చర్చి ఉంది రండి, శుక్రవారం ఉపవాస ప్రార్థన, మందు లేకుండా జబ్బులు మానిపోతాయి, రూపాయి ఖర్చు ఉండదు, స్వస్థత కలుగుతుంది, రక్షణ, ప్రభు దగ్గరికి రండి, మీ జీవితాల్లో నెమ్మది కలుగుతుంది అని ప్రచురము చేయాలి. ప్రచురము చేయాలి. మనం ఎక్కడుంటే అక్కడ దేవుని గురించి మనం ఎంతంత చెప్తే అంతంతగా దీవించబడతాం. హల్లెలూయా. చూడండి, త్వరగా వెళ్ళి శిశువును చూచి ప్రచురం చేశారు. మొదటిది. రెండవది, గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అసలు నువ్వు చెప్పకనే పోతే ఇతరులకు ఎలా తెలుస్తుంది? అమ్మో వాళ్ళు చెబితే ఏమనుకుంటారు, వీళ్ళు చెబితే ఏమనుకుంటారు, మమ్మల్ని కూడా క్రైస్తవులు అనుకుంటారేమో, మాతో ఫ్రెండ్షిప్ చేయరేమో అని నువ్వు భయపడినంత కాలం యేసయ్యని గురించి ఎవరికి తెలియదు. నువ్వు ధైర్యంగా యేసయ్యని గురించి చెప్తే వాళ్ళు విని ఆశ్చర్యపోతారు. విని ఆశ్చర్యపోయి ఏం జరుగుతుంది? వాళ్ళు కూడా ప్రభు దగ్గర రావడానికి వీలవుతుంది. అసలు మనం చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. వాళ్ళు చెప్పగా విన్న వారందరూ ఆశ్చర్యపోయారట. ఎలా ఆశ్చర్యపోయారు? మిక్కిలి ఆశ్చర్యపోయారు. మిక్కిలి ఆశ్చర్యపోయారు. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఏ మాటలు భద్రం చేసుకుంది మరియా? గొల్లలు వచ్చి చెప్తున్నారమ్మా, ఒక దూత దిగి వచ్చి యేసయ్య పుట్టాడని, పొత్తి గుడ్డలతో చుట్టి పలాని తొట్లో పరున్నాడని దేవదూత వచ్చి మాకు చెప్పిందమ్మా. మేము అందుకే మాకు తెలిసింది అడ్రస్, మేము ఆయన పూజించడానికి వచ్చామంటే ఎవరు వచ్చి ఏమేమి చెప్తున్నారో
ఆ మాటలన్నీ హృదయంలో భద్రపరుచుకుంటా ఉందట మరియ. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని కన్న వాటిని గుచ్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఏదైతే చూడటానికి వచ్చారో చూశారు, ఏదైతే దూత చెప్పినది యాస్టిస్ కనబడ్డది. కన్న వాటిని విన్న వాటిని ముందు విన్నారు దూతతో, తర్వాత కన్నులారా చూచారు. ఈ రెండు వెళ్తా వెళ్తా అందరికి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. కామ్గా వెళ్ళిపోలేదండి, దారి పొడుగున అందరికి చెప్తూ ఆయన పుట్టాడని స్తోత్రం చేస్తూ ఆయన మహిమపరుస్తూ అందరికి చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. కనుక ఈ కాపర్లు చేసిన పని ఏంటండి? యేసయ్య పుట్టాడని సువార్తను, మొట్టమొదటి సువార్తను ప్రకటించిందే గొల్లలు. యేసయ్య పుట్టాడు అన్న వార్త లోకానికి చాటిందే గొల్లలు. తర్వాతే అందరూ, ఫస్ట్ చాటిందే గొల్లలు. చూడండి ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు వారికి ఇచ్చాడు. త్వరగా వెళ్ళి చూడండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 24వ అధ్యాయము 5వ వచనం. 24:5 వచనం. అంతటా యాజకులను లేవీయులను సమకూర్చి మీరు యూదా పట్టణములకు పోయి మీ దేవుని మందిరము బాగు చేయుటకై ఇశ్రాయేలులందరి యొద్ద నుండి ధనమును ఏటేటా సమకూర్చుచు ఈ కార్యమును మీరు త్వరపెట్టవలెనని వారికి ఆజ్ఞ ఇచ్చెను. చూడండి దేవుని పని ఎలా చేయాలండి. నేను మొన్న ఆదివారం చెప్పాను కదా, పోయిన వారం ఆదివారం కాక, అటుపోయిన ఆదివారం, మొన్న ఆదివారం కాక దేవుని పని ఎలా చేయాలి. మొన్న ఆదివారం కూడా చెప్పాను. ఎలా చేయాలి దేవుని పని? త్వరగా చేయాలి. ఆలస్యం చేయకూడదు, వాయిదాలు వేయకూడదు, లేట్ చేయకూడదు. ఇక్కడ చూడండి, హిజ్కియా చెప్పిన వెంటనే త్వరపడి మందిరం బాగు చేయటానికి ఇశ్రాయేలు అందరి యొద్ద నుండి ధనాన్ని సమకూర్చి వారు వెంటనే ఆ పనిని మొదలుపెట్టి ముగించారట. ఏషియా అనే రాజు ఈ వర్తమానం పంపినప్పుడు వెంటనే అధికారులు, పెద్దలైన వారి ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి ధనాన్ని వసూలు చేసి తీసుకొచ్చి మందిరాన్ని రిపేర్ చేసేశారు. ఆలస్యము చేయలేదు. అలాగే 2వ దినవృత్తాంతముల గ్రంథం 35వ అధ్యాయం 21వ వచనం. దేవుడు చెప్పమన్నది చెప్పుటకు ఆలస్యము చేయవద్దు, దేవుని సన్నిధిని విన్నపము చేయుటకు ఆలస్యము చేయకూడదు. 35వ అధ్యాయం 21వ వచనంలో దేవుడు ఏదైతే మనల్ని చెప్పమన్నాడో అది మనలో దాచుకోవద్దు, ఖచ్చితంగా చెప్పాలి, ఇతరులకు చెప్పాలి. చెప్పుట ద్వారా ఎవరి జీవితాల్లో ఏం కార్యం జరుగుతుందో మనకు తెలియదు. దేవుడు చెప్పమన్నది ఖచ్చితంగా చెప్పాలి. దేవుడు చెప్పమన్న వర్తమానాన్ని చెప్పటానికి ఆలస్యము చేయకూడదు. దేవుడు చెప్పమన్నది చెప్పుటకు ఆలస్యము చేయకూడదు. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటానికి ఆలస్యము చేయకూడదు. 3 విషయాలు. విజ్ఞాపన చేయటానికి ఆలస్యం చేయకూడదు. రేపు చేద్దాంలే, ఇవాళ ఒకళ్ళు చెప్పారు అమ్మ మా కొరకు ప్రార్థన చేయండి అన్నారు అనుకోండి, రేపు చేద్దాం. దేవుడు లెక్క అడుగుతాడు. వాళ్ళు మనకి చెప్పారు ఎంతో నమ్మి ఆశతో, ప్రార్థన ఈ విషయంలో చేయండి అమ్మా అని, రేపు చేద్దాం అని ఆలస్యము చేయకూడదు. వెంటనే దేవుని సన్నిధిలో విన్నపం చేయడానికి త్వరపడాలి. దేవుని సువర్తమానం ఏది ప్రభు చెప్పమన్నాడో వర్తమానం అది చెప్పడానికి తొందరపడాలి. దేవుడు చెప్పమన్నది చెప్పటానికి తొందరపడాలి. దేవుని వర్తమానం చెప్పడానికి తొందరపడాలి. దేవుని సన్నిధిలో విన్నపము చేయటానికి తొందరపడాలి. అస్సలు ఆలస్యము చేయకూడదు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనంలో దేవుని సన్నిధిన విన్నపము చేయుటకు త్వరపడవలెను. చదవండి జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. ఈ గొల్లలు త్వరగా వెళ్ళి దేవుని స్తుతించారు అనటానికి ఇంకా బైబిల్ గ్రంథంలో ఎవరెవరు త్వరగా వెళ్ళారనేది చెప్తున్నాను. ఒక పట్టణపు వారు మరొక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యం చేయక యెహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతియకు యెహోవాను వెదుకుటకును మనము పోదము రండి అని చెప్పగా వారు మేమును ఒత్తుమందురు. త్వరపడాలట, త్వరపడాలి. దేవుని పని చేయడానికి త్వరపడాలి. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయడానికి త్వరపడాలి. దేవుడు చెప్పమన్న మాటలు చెప్పడానికి త్వరపడాలి. దేవుని వర్తమానాన్ని త్వరగా చెప్పాలి. దేవుడు చెప్పమన్నది చెప్పాలి. అలాగే విన్నపం చేయటానికి త్వరపడాలి. అలాగే రెండవది త్వరగా వెళ్ళారు గొల్లలు. రెండవది శిశువును చూచారు కదా.
గొల్లలు ఏం చేశారు? శిశువును చూచారు, త్వరగా వెళ్ళారు. వాళ్ళు త్వరగా వెళ్ళారు. ఇంకా బైబిల్ గ్రంథంలో ఎవరు త్వరగా వెళ్ళారో ఇప్పుడు మనం 1-2 వచనాలు చూసాం. రెండవది వాళ్ళు శిశువును చూచారు. ముందు ఏం చేశారు? దూత వచ్చి చెప్పింది. రెండవది వెంటనే దూత వెళ్ళిపోయిన వెంటనే తెల్లారి వెళదామని అనుకోలేదు, వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారు. మందని అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే దేవుడు నీకు చెప్పిన పనికి ఎక్కువ నువ్వు ప్రాధాన్యతనిస్తావో అప్పుడు దేవుడు నీ ద్వారా మహిమ పొందుతాడు. అయ్యో నా గొర్రెలు ఉన్నాయి కదా, తెల్లారిపోదాములే అనుకుని ఉంటే అక్కడ ఈ దినం వాళ్ళ గురించి మనం చెప్పుకో. వాళ్ళు దేవుడే గొప్ప, నాకు గొర్రెలు కాదు, దేవుడు నాకు అప్పగించిన పనే గొప్ప, ఈ గొర్రెలు కాదు, ఆయనే చూసుకుంటాడు, ఆయన పని మనం చేస్తే మన పని ఆయన చూసుకుంటాడు కదా అనే నమ్మకంతో వాళ్ళు ఆ మందలను వదిలేసి వెళ్ళారు. దేవుడు చెప్పిన పని ఆలస్యం చేయాల, త్వరగా వెళ్ళిపోయారు. అలాగే ఇప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు ఏది మనకి చెప్పాడో దాన్ని చేయాలి, కానీ దాన్ని చేయడానికి సాకులు చెప్పకూడదు. సాకులు చెప్పామంటే మనకు సాక్ష్యం ఉండదు, సాక్ష్యాన్ని కోల్పోతాం. మనము ఏదైతే విలువైంది, ఏదైతే గొప్పది, ఏదైతే నాకు శ్రేష్టమైంది అనుకున్నామో అది పక్కన పెట్టాలి యేసయ్య కొరకు. వాళ్ళ మందే వాళ్ళ భోజనం, కానీ ఏం చేశారు? పక్కన పెట్టేశారు, యేసయ్య చెప్పిన పని చేశారు. అందుకే దినాన్ని బైబిల్ గ్రంథంలో ఎక్కారు కదా. ఇప్పుడు మనకు కూడా యేసయ్య చెప్పిన పని చేయాలా, లేకపోతే మన పనులు చేసుకోవాలా? పనులని పని బాటలతో కాలం గడిపేవారు పరలోకానికి చేరలేరని మనం చదువుతున్నాం కదా. పనులు చేసుకోవాలి, చేసేటప్పుడు పనులు చేయాలి, దేవుని పని కూడా చేయాలి. ఇప్పుడు చూడండి ఆడ పనులు చేసి పరిగెత్తుకొని ఎలా వచ్చారు. అదే ఆసక్తి అండి. పనులతోనే కాలం గడపద్దు. అలాగే జాన్ పనులతోనే కాలము గడిపేవారు పరలోకానికి చేరలేరు. పనులలో ఒక భాగం ప్రభు పని కూడా. అంతేగాని ఇది పక్కన పెట్టి ఎంతసేపు దానికి పరిగెత్తుతుంటే ఒక దినాన్ని ఆడవలసి వస్తుంది. అప్పుడు ఏసయ్యా నువ్వు నాకు కావాలంటే నువ్వు ఎవరో నాకు తెలియదు అంటాడు. అవునా కాదు? నిన్న ఆదివారం చెప్పాం కదా, ఆ వాక్య కరువు రాబోతుంది. అప్పుడు వాక్యం కొరకు ఎదురు చూస్తారు. అమ్మా ఇప్పుడు రెండంటే సాకులు చెప్తున్నారు. మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మాకు వ్యాపారాలు ఉన్నాయి, మాకు చంటి పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో పని ఎక్కువ ఉంది, మేము రాలేము. అప్పుడు నీకు పనులు ఏముండవు, ఖాళీగా బోరుగా కూర్చుంటావు. అప్పుడు వాక్యం వినాలని ఉంటుంది, కానీ చెప్పేవాళ్ళు ఉండరు. ఆయన దొరుకు కాలాన్నే వెతకమంటున్నాడు. ఆయన దొరకని కాలం ఒకటి రాబోతుంది. అందుకే త్వరగా ఆయన వెతకండి. ఆయన మీకు దగ్గరలో ఉన్నప్పుడే వెతకండి. తర్వాత ఆయన అందడు మీకు దొరకడు. ఆ దొరకని కాలంలో మీరు వెతికిన ఆయన మీకు దొరకడు. కాబట్టి ఆయన దొరికినప్పుడే వాడుకోవాలి. ఆయన దొరికినప్పుడే మన సమయాన్ని ఉపయోగించుకోవాలి. పనులు మన బ్రతుకు కాలం అంతా ఉంటాయి, మనతోటే పోతాయి అవి. మనం చేస్తే పని, చేయకపోతే లేదు. అంతే కదా. పని చేసే వాళ్ళకి ఎప్పుడు పని చేయని వాళ్ళకి అసలు పనే ఉండదు. కాబట్టి మన స్వాధీనంలో ఉంది అది. దానికి మనం బానిసలు అవ్వకూడదు, మన స్వాధీనంలో ఉండాలి అది. మనం చెప్తే వినాలి, లేదు నేను చేయనంటే కూర్చోవాలి. అది అంతే, అది మన ఇష్టం కదా. మన స్వాధీనంలో ఉంచుకోవాలి, కానీ దాని స్వాధీనంలోకి మనం వెళ్ళకూడదు. చాలామంది సాకులు చెప్తున్నారు. ఆ తర్వాత వాక్యం కావాలంటే వాళ్ళకి చెప్పేవాళ్ళే ఉండరు, వాళ్ళకి దొరకదు. చూడండి, ఈ శిశువును వీళ్ళు ఏం చేశారండి? త్వరగా వెళ్ళి దేవుని పని చేసి ప్రచురపరిచి మహిమపరిచారు. రెండవది, శిశువును చూచారు. ప్రవచన ప్రకారం పుట్టినవాడు యేసయ్య గనుక, తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చిన వాడు గనుక ఆయనను చూడటానికి వీరు బయలుదేరి వెళ్ళిపోయారు. తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు, అపవాది క్రియలను లయపరచడానికి వచ్చాడు, తండ్రిని ఈ లోకానికి బయలుపరచడానికి వచ్చాడు యేసయ్య. ఆ గొప్ప రక్షకుని చూసే మొదటిగా చూసే భాగ్యం దేవుడు వీరికి ఇస్తే దానిని వారు ఉపయోగించుకున్నారు. వాళ్ళు పాడు చేసుకోలేదు, ఆ ఛాన్స్ను పోగొట్టుకోలేదు, వారు ఉపయోగించుకున్నారు. చూడండి, వాళ్ళ ఆ గొప్ప శిశువును ఏషియా 9:6 మనం చూస్తున్నాం. మన కొరకు ఒక శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎవరా కుమారుడు? అపాది క్రియను లయపరచడానికి వచ్చినవాడు, మానవుని రూపము దాల్చి దాసుని రూపము ధరించుకోవటానికి వచ్చినవాడు, మనకి మాదిరి చూపించటానికి వచ్చినవాడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఈయన గురించి అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. యెషయా 7:14 కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆ కుమారుడే ఈ కుమారుడు. అలాగే లూకా 1:37 నువ్వు గర్భం ధరించి కుమారుని కందువు, ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని ఏ దూత మరియతో చెప్పిందో ఆ శిశువే ఈ శిశువు.
అలాగే యోహాను 1:14 శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించడానికి వచ్చిన వాడే ఈ శిశువు. ఆ శిశువుని చూడటానికి వెళ్ళారు వీళ్ళు. రోమా 8:4 ప్రకారం తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి మన శిక్షను ఆయన మోయటానికి వచ్చిన శిశువే ఈ శిశువు. మన శిక్షను మోయటానికి వచ్చాడు శిశువు. తన సొంత కుమారుని మన పాపాన్ని మోయటానికి తండ్రి తన కుమారుని పంపాడు. ఫిలిప్పు 2:7 మనుషుని పోలిక కాబట్టి దాసుని స్వరూపం ధరించుకున్నవాడే ఈ శిశువు. 1 తిమోతి 3:16 ప్రకారము రక్షకుడిగా ప్రజలలో ప్రకటించబడ్డాడు ఈ శిశువు. హల్లెలూయా. ఫిలిప్పు 2:8 ప్రకారం ఆకారమందు మనుషుడిగా కనబడినా తన్ను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చినవాడు ఈ శిశువు. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపిస్తానని చెప్పాడే, ఆ శిశువే ఈ శిశువు. గలతీ 4:4 ప్రకారం. కనుక ఇంత గొప్ప శిశువును చూసే భాగ్యం ఈ గొల్లలకి. ప్రవచనాల్లో ఉన్న ఈ శిశువును ప్రవక్తలు ప్రవచించారు, కానీ కనులార చూచింది ఎవరు? గొల్లలు. ఆ గొప్ప భాగ్యం దేవుడు వారికి ఇచ్చారు. చూసిన వీరేం చేశారు? ప్రచురము చేశారు. యెషయా 43:21 నా నిమిత్తము నేను నిర్మించిన నా జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఇప్పుడు గొల్లల్ని దేవుడు నిర్మించుకున్నాడు తన పని కొరకు. వారు ఏం చేశారు? రక్షణ అనగా ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుక. యేసుక్రీస్తు ప్రభువాని గురించి చెప్పటం ద్వారా చెప్పేవారి పాదాలు సుందరాలంట. ఆ ప్రకటించే వారి పాదాలు సుందరములైనవి. కనుక రక్షణ సమాచారాన్ని మనం ప్రకటించాలి. ప్రకటించడం పాస్టమ్ గారి పని కాదు, ప్రతి ఒక్కరి పని. రక్షించబడిన ప్రతి ఒక్కరి పని అది. అందుకే మత్తయి సువార్త 28 అంటున్నాడు కదా, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందిన వారికి వాక్యం చెప్పి బాప్తిసానికి సిద్ధపరచండి. నమ్మి బాప్తిసం పొందిన వారందరి పని ఇది. ఇది పాస్టమ్ గారి పని కాదు. నువ్వు రక్షించబడ్డ ప్రతి ఒక్కరి పని ఏంటి? ఆయన గురించి చెప్పటమే, ప్రచురం చేయటమే, అనేకులను ప్రభు యొద్దకు నడిపించటమే. 1 సమూయేలు గ్రంథం 2:9 తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. తన భక్తుల పాదాలు సుందరములైనవని మనం ధ్యానం చేస్తున్నాం కదా. అదే విషయంలో తన భక్తులనైనా కాపాడుతాడంట. జిగటగల దొంగ ఊబిలో సాతాను వారిని పడేసినా దేవుడు వారిని పైకి లేవనెత్తుతాడు. హల్లెలూయా. చూడండి, అందుకే మనం భక్తిని సాధన చేయాలి. మన భక్తిని సాధన చేస్తే అపవాది మనల్ని ఊబిలో పడేసినా దేవుడు లేపుతాడు. హల్లెలూయా. చూడండి, ఎఫెసీ 6:15 అంటున్నాడు, పాదములకు సమాధాన సువార్తని జోడు తొడుగుకొని నిలువబడండి. పాదాలకి ఏం తొడుక్కోవాలంట? సమాధానము, సువార్త అనే సమాధానపు జోడు తొడుక్కొని నిలబడి సాక్ష్యం చెప్పాలంట ఆయన్ని గురించి. పాదాలు సమాధాన జోడు, సమాధాన కర్త యేసయ్య. మన పాదాలకు ఆయన జోడును తొడుక్కొని మనం వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఆయన గురించి సాక్ష్యము చెప్పాలి. చూడండి, 1 దినవృత్తాంతముల గ్రంథం 16:8 ఆయన కార్యములను జనములలో తెలియచేయుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. మన జీవితాలు ఆయన చేసిన కార్యాలు ఏం చేయాలి? తెలియచేయాలి ప్రజలకి. దాచుకోకూడదు. అమ్మో ఇప్పుడు నాకు ₹1,00,000 వచ్చిందని చెప్తే ఎట్లా? పాస్టర్ గారికి తెలియద్దు ఈ విషయం. ఎవ్వరికి తెలిసినా పర్వాలేదు, వాళ్ళకి మాత్రం తెలియద్దు. ఆహా అని మనలో మనమే వడ్డీలకు ఇచ్చుకునేవారు, బ్యాంకులు వేసుకునేవాళ్ళు. మన దగ్గర మాత్రం మళ్ళీ అదే పాత చీరలు, అదే పాత బట్టలు, అదే బీద పలుకులు. ఎందుకు? మన దగ్గర ఇలాగే ఉండాలి. మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు చూడాలి. మారనాథ చర్చి దాటిన తర్వాత చూడాలా అసలు వీళ్ళు మారనాథ చర్చి వాళ్ళేనా అని మనకే గుర్తురాదు. అంత చక్కగా తయారవుతారు. అసలు షాక్ అనమాట చూస్తే. ఇంత చక్కని డ్రెస్సులు ఉన్నాయా, ఇంత చక్కని చీరలు ఉన్నాయా, అయ్యో పిచ్చిదాన్ని నేనే అనవసరంగా పంచాను చీరలని. ఎంత విలువైన చీరలు వీళ్ళకుంటే నేనేంటి అలా పంచాను, నా విలువైన చీరలు తీసి అని షాక్ అయ్యాను నేను చాలాసార్లు. అలా నిజంగా బాధపడ్డాను కూడా.
అయ్యా ఇంత మంచిగా వెళ్ళకుండగా నేను కట్టుకునేవన్నీ తీసి వాళ్ళకి ఇచ్చేసాను. చెప్తున్నా అట్లా చాలా మంది దాస్తారు, సాక్ష్యం చెప్పరు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు, నీకు దేవుడు చేసిన కార్యాలు జనములలో ప్రకటన చేయి, సాక్ష్యం చెప్పు, ఆయన మహిమపరచు, ఆయన నామాన్ని ప్రకటన చేయి. కీర్తన గ్రంథం 60వ కీర్తన 6వ వచనం అంటున్నాడు, సత్యమును ఎత్తి పట్టి చాటాలి. సత్యం అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని చాటాలి, ప్రకటించాలి. ఎంత మందికి అయితే అంతమంది ప్రకటించాలి. మేము ఒక హౌస్ వార్మింగ్కి వెళ్ళాము, అమెరికా దేశంలో ఉంటుంది ఆ పాప. తను రావడానికి చాలా ఖరీదున్నాయి ఇప్పుడు టికెట్లని. తల్లితో తమ్ముళ్ళతో తన ఇంటిని నన్ను పిలిచి డెడికేషన్ చేయించేటప్పుడు మేము ఒక క్యాబ్ బుక్ వాళ్ళే బుక్ చేశారు. బుక్ చేసినప్పుడు ఒక అబ్బాయి వచ్చాడు మాకు కారు నడపడానికి. అంత చక్కగా పాటలు పాడుతున్నాడో, ఏసై పాటలు. అసలు ఆశ్చర్యపోయి ముందు లోపల మేము ప్రాక్టీస్ చేసుకుంటున్నాం అక్కడ పాడబోయే పాటలు. అంతే అందుకున్నాడు ఇంకా ఆ పాటలు. ఆడి గొంతు ముందు మా గొంతులు ఎందుకు పనికిరాలేదు, అంత చక్కగా పాడుతున్నాడు. ఏంటి బాబు అంటే, అవునమ్మా నేను ప్రభుని నమ్ముకున్నానమ్మా, నేను నా భార్య మా అత్త మేము మాత్రం చర్చికి వెళ్తామమ్మా అని చెప్పి ఇంకో 1 by 1 మమ్మల్ని చేసే వరకు పాడుతూనే ఉన్నాడు, ఒకదాని తర్వాత ఒకటి. చూడండి, ప్రచురం చేస్తున్నాడు కదా దేవుని నామాన్ని. ఇప్పుడు అతను పాడకపోతే అతను ఎవరో మనకు తెలియదు, ఏసైని ఎరిగాడని మనకు తెలియదు. ఇప్పుడు ఆయన నెంబర్ మనం తీసుకున్నాం, మన చర్చికి రమ్మన్నాం కదా. ఇప్పుడు మనం మౌనంగా కూర్చుంటే ఆయన మౌనంగా సినిమా పాట పెట్టాడు. ఫస్ట్ బాబు వద్దునైనా తీసేయన్నా, వద్దునైనా మాకు ఏ సౌండ్లో వద్దు బాబు, కొంచెం సేపు అది ఆపేయ్యా అంటే ఆపేశాడు. ఆపేయగానే మన పాటలు మొదలు పెట్టగానే ఆయన అందుకున్నాడు. చూసారా ఆ కనెక్షన్. ఇంకా ఎత్తుకున్నాడు, ఇంకా అందుకొని కనుక ఏం చేయాలి, సత్యాన్ని మనము ఎత్తి చూపించాలి, ప్రకటించాలి. అమ్మో నేను ఇప్పుడు బైబిల్ చదువుకుంటే వీళ్ళందరూ క్రిస్టియన్ అని తెలుస్తుందేమో అనుకుంటే, నాకు చాలామంది ట్రైన్లో బస్సుల్లో నా బైబిల్ చదువుకుంటేనే పరిచయం అయ్యారు. అప్పుడు దాకా మాట్లాడలేదు. నేను ఎప్పుడైతే చదువుకున్నా అమ్మ మీరు క్రిస్టియనా అని మొదలుపెట్టారు. ఈవెన్ ఫ్లైట్లో కూడా ఒక అమ్మాయి ఆస్ట్రేలియాకి వెళ్ళేటప్పుడు ఇలాగే నేను బైబిల్ చదువుకుంటుంటే చూసి ఒక 5 గంటలు గడిచిన తర్వాత ఫ్లైట్లో నా పక్కనే ఒక 5 గంటలు గడిచిన తర్వాత నేను బైబిల్ చదువుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని అలాగే పడుకొని మళ్ళీ లేచిన తర్వాత 7 గంటలకి విమానం ఎక్కిన 7 గంటలకి ఆంటీ మీరు క్రిస్టియనా అంది. అవునమ్మా. ఎక్కడి నుండి వస్తున్నారు? హైదరాబాద్. నువ్వు ఎక్కడి నుంచి అమ్మా? కుక్కడపల్లి. ఎక్కడికి వెళ్తున్నావు? మా ఆయన ఆస్ట్రేలియాలో ఉంటాడు, సెలవులు వచ్చిందని బాబుని తీసుకొని వెళ్తాం. మీరు ఎక్కడికి వెళ్తున్నారా ఆంటీ? నేను కూడా ఆస్ట్రేలియా. అంతే, ఇద్దరం కలుసుకున్నాం, 2 నెంబర్లు ఇచ్చుకున్నాం. నేను ఆస్ట్రేలియాకి వెళ్ళాను, ఏ చర్చిలో నేను మాట్లాడుతున్నాను వాళ్ళకి ఫోన్ చేశాను, ఆ చర్చికి భర్తను తీసుకొని వచ్చేసింది. ఇప్పుడు ఆ బైబిల్ ఏం చేసింది? కనెక్ట్ చేసింది, ఇద్దరిని కనెక్ట్ చేసింది. నేను బైబిల్ చదవకపోతే నేను క్రిస్టియన్ అని ఆమెకు తెలిసేదే కాదు. చక్కగా వెళ్ళిపోయి ఎంతో దూరం వాళ్ళు నేను మాట్లాడే సిడ్నీలో తెలుగు చర్చిలో నేను మాట్లాడే చర్చికి వాళ్ళు ఉండేది ఎంతో దూరం అయినా తన భర్తను చూపియాలని అంత దూరం నుండి బయలుదేరి ఆ చర్చికి అటెండ్ అయ్యి నాతో కలిసి భోజనం చేసి తన భర్తను చూపించి వాళ్ళు వెళ్ళారు. చూసారా, ఒక్క చిన్న బైబిల్ మనం చదవటానా ఆ దేవుడు ఎలా కనెక్ట్ చేశాడు. చాలాసార్లు మనం సిగ్గుపడతాం, ప్రార్థన చేయడానికి సిగ్గుపడతాం, బైబిల్ చదవటానికి సిగ్గుపడతాం. మొన్న నేను లైఫ్ స్టైల్కి వెళ్ళాను బేగంపేట, ఆ షాప్లో స్టార్స్ అవి తీసుకోవటానికి క్రిస్మస్. ఒక అమ్మాయి నన్ను చూసి ఆంటీ ప్రైజ్ లాడంది. ఎవర్రా నువ్వు? నేను ఎక్కడ చూశాను నిన్ను అన్నాను. ఆంటీ మీ లైవ్లన్నీ చూస్తున్నా, మేము నిజామాబాద్లో ఉంటామంది. అవునా? అవునా ఆంటీ, సండే ఫ్రైడే మరి ట్యూస్డే లైవ్లన్నీ చూస్తామంటీ, మొన్న అంకుల్ బర్త్డేది కూడా చూసామా ఆంటీ అంతే. షాక్ అయ్యాను నేను. అయిన తర్వాత ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ ఆంటీ, 2 బాబులు ఉన్నారు, నాకు పాప కావాలి, ప్రార్థన చేయరంటే అక్కడే చేశాను. ప్రార్థన చేయరాని తను సిగ్గుపడకుండా అడిగింది, నేను సిగ్గుపడకుండా ఆ షాప్లోనే అక్కడే కడుపు మీద చేయబెట్టి ప్రార్థన చేశాను. తన నెంబర్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలన్నీ కూడా తనకు పంపుతున్నాను. ఎంత అద్భుతం ఇది. కిందకి దిగ్గాని ఇంకొక 2 అమ్మాయిలు కలిసారు క్రిస్టియన్స్.
అదే లైఫ్ స్టైల్. ఎరా మీరు క్రిస్టియన్సా అన్నాను. అవునా అంటే ఎక్కడికి వెళ్తారా? కల్వరి టెంపుల్ ఆంటీ. ఒక అమ్మాయి కల్వరి టెంపుల్. ఒక అమ్మాయి నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఆదివారం అసలు మాకు సెలవు ఉండదా ఆంటీ? వెళ్ళాలని ఎంతో ఆశ ఆంటీ, చర్చికి కానీ మాకు ఇవ్వరా ఆంటీ? సరే నీ నెంబర్ ఇవ్వు అంటే ఆల్రెడీ నా నెంబర్ ఉంటుంది వాళ్ళు బిల్ చేయడానికి. ఆ నెంబర్కి నువ్వు హాయ్ అని పెట్టు, నీకు సండే ఫ్రైడే మెసేజ్లు పంపుతా. నువ్వు ఇంక చర్చికి వెళ్ళకపోయినా నేను చూసుకో. అబ్బా చాలా సంతోషం ఆంటీ, ఆ సండే లేదని ఎంత బాధపడుతున్నాను ఆంటీ అంతే. దేవా ఇవాళ సువార్త చేశాను 2-3 చాలు. నేను వెళ్ళను అంటే బాబే లైఫ్ స్టైల్కి వెళ్ళమన్నాడు. నేను శ్రద్ధకి వెళ్తానా సికింద్రాబాద్ అంటే వద్దు మమ్మీ నువ్వు లైఫ్ స్టైల్కి వెళ్ళన్నాడు. వాడు ఎందుకు పంపాడో, ఎందుకు ప్రేరేపణతో చెప్పాడో 3 యాడయ్యారు నాకు ఆ రోజు. 3కి చక్కగా ఈ మెసేజ్లను పంపడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. కనుక మనం ఎక్కడున్నా ఏం చేయాలి? సత్యమును ఎత్తి చూపించాలి, ప్రకటించాలి. సిగ్గుపడకూడదు. అయ్యో మేము క్రైస్తవులు అనుకుంటారేమో, వాళ్ళు అనుకుంటారేమో, వీళ్ళు అనుకుంటారేమో. క్రైస్తవుడు అయినందుకు నేను సిగ్గుపడను అంటున్నాడు పౌలు. నేను అలా చెప్పుకోవటానికి సిగ్గుపడను అంటున్నాడు. మనం ఎందుకు సిగ్గుపడాలండి? ఆయన రాజుల రాజు, గొప్ప రాజు, సృష్టికర్త. ఆ గొప్ప దేవుడి గురించి చెప్పడానికి సిగ్గెందుకు? ఇంత ఇప్పటి వరకు చెప్పుకునే వాళ్ళందరూ రాళ్ళు రప్పలు మొక్కే వాళ్ళ స్టోరీయే లేదు వాళ్ళకి. వాళ్ళంత గొప్పగా చెప్పుకున్నారు, మేము హిందువులు, మేము ఇది, మేము అది, మేము జైన్స్, మేము సిక్కులమని. మరి మనం ఎందుకు చెప్పాం క్రైస్తవులమని? ఎందుకు సిగ్గెందుకు? ఆయన నువ్వు ఎంత మహిమపరిస్తే నిన్ను ఆయన అంత మహిమపరుస్తాడు. హల్లెలూయా. చూడండి యెషయా 12:4 ఆయన నామమును ప్రకటించుడి, ఆయన క్రియలను జనములలో ప్రచురము చేయడి. సేమ్ 1 దినవృత్తాంతంలో 16:8 ఏముందో యెషయా 12:4 కూడా అదే ఉంది. యెషయా 62:6 అంటున్నాడు, మౌనంగా ఉండొద్దు, రే అయినా పగలైనా మౌనముగా ఉండొద్దు, ఆయన క్రియలను చెప్పు లేదా ప్రార్థన చేయి. రాత్రులు నీకు ఎవరు దొరకరు చెప్పటానికి సువార్త, అప్పుడేం చేయాలి? ప్రార్థన చేయాలి. పగల మనుషులు దొరుకుతారు, అప్పుడు సువార్త చెప్పాలి. రాత్రి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పగలు రాత్రి మౌనంగా ఉండొద్దు. దేవుని బిడ్డలు ప్రార్థన అన్నా చేయాలి, ప్రకటన అన్నా చేయాలి. రెండిట్లో ఏదో ఒకటి చేయాలి, వీలైతే 2 చేయాలి. ఇర్మియా 51:10 అంటున్నాడు, రండి సియోనులో మన దేవుడైన యెహోవా చేసిన పనిని వివరించుదుము. సియోన్ అనగా దేవుని మందిరం. దేవుని మందిరములో దేవుడు నీ జీవితాల్లో చేసిన కార్యాలను సాక్ష్య రూపంలో చెప్పాలి. చెప్పి దేవుని మహిమపరచాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, వివరించాలి. తిమోతి 1:8 అంటున్నాడు, ప్రభువును గూర్చి సాక్ష్యం ఇచ్చుటలో సిగ్గుపడక ప్రకటించాలి. సిగ్గుపడకూడదు, భయపడకూడదు. ఆయన గురించి చెప్పటానికి, సాక్ష్యం ఇవ్వటానికి సిగ్గుపడకూడదు. ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. ఇప్పుడు లేపితే ఇప్పుడు చెప్పేటట్టుగా సిద్ధంగా ఉండాలి. ఎలా ఉంటావు సిద్ధంగా? నువ్వు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తేనే బయట సిద్ధంగా ఉంటావు. ప్రార్థనైనా, వాక్యమైనా, సాక్ష్యమైనా, ఏదైనా నువ్వు ఇంట్లో లేనప్పుడు బయట ఎక్కడి నుంచి వస్తుంది? అప్పటికప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కనుక సిద్ధంగా ఉండాలి. 1 పేతురు 3:15 సాత్వికముతో సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుము. సువార్తను ప్రకటించాలి, ప్రబలాలి, విస్తరింప చేయాలి అంటే నువ్వు సాక్ష్యం చెప్పాలి. సువార్త ప్రకటింపబడాలి, యేసయ్య మాటలు విస్తరించబడాలి అంటే నువ్వు సాక్ష్యం చెప్తేనేగా. ఈ దినాన నాకు పరిచయమైన వాళ్ళందరూ కూడా ఆరాధన టీవీలో నా సాక్ష్యం చూసే, కొన్ని వందల మంది ఆ సాక్ష్యం చూసే నాకు పరిచయం అయ్యారు. ఇప్పుడు వరకు ప్రతిరోజు 2-3 ఫోన్లైనా వస్తాయి. మీ సాక్ష్యం విన్నామమ్మా, బలపడ్డామమ్మా, మీ సాక్ష్యం విన్నామమ్మా, మీతో మాట్లాడాలనిపించిందమ్మా, మీ సాక్ష్యం విన్నామమ్మా, మీ ఫోన్ చేయాలనిపించిందమ్మా, మీకు ఈ విషయం చెప్పాలనిపించిందమ్మా అంటారు ప్రతిరోజు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, సువార్త ప్రబలాలన్నా, విస్తరించాలన్నా నువ్వు సాక్ష్యము చెప్పాలి. హల్లెలూయా. మరి ఇక్కడ శిష్యులు అంటున్నారు 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, మేము ఏం విన్నామో, ఏమి చూచామో, మా చేతులు ఏమి తాకాయో వాటి మేము చెప్పకుండా ఉండలేము అంటున్నారు యేసయ్య శిష్యులు. ఆయన గురించి మేము చెప్పకుండా ఉండలేము. నిజంగా నువ్వు ఆయన అనుభవిస్తే నువ్వు చెప్పకుండా ఉండలేవు. సిగ్గు అనిపించదు. నువ్వు ఖచ్చితంగా చెప్తావు. నిజంగా ఆయన ప్రేమిస్తే, ఆయన నువ్వు కన్నులారా అనుభవిస్తే, చెవులారా విని, కన్నులారా చూచి ఆయన నువ్వు అనుభవించుంటే ఆయన్ని నీ జీవితంలో
నువ్వు ఆయన గురించి చెప్పకుండా ఉండలేవు. అపోస్తుల కార్యం 4:20 అంటున్నాడు, మేము కన్న వాటిని విన్న వాటిని గురించి చెప్పకుండా ఉండలేము అంటున్నారు. చూడండి, కన్న వాటిని వాళ్ళ కళ్ళతో చూశారు, చెవులతో విన్నారు, మేము వాటిని చెప్పకుండా ఉండలేము. చూడండి, అపోస్తుల కార్యంలో 5:32 దేవుడు తన కుమారుని పంపి మరణము నుండి లేపెననే అనుటకు మేమే సాక్షులం. శిష్యులు అంటున్నారు, ఆయన తన కుమారుని పంపాడు, 33.5 సంవత్సరాలు జీవించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఇవన్నీ మా కళ్ళతో చూసాం, దానికి మేమే సాక్షులం, సజీవ సాక్షులం, మేము చూసాం కనుక మనం కూడా ఏం చేయాలి? మన అనుదిన బాధ్యత ఏంటంటే మలాకి 3:16 ప్రకారం మనం దేవుని గూర్చి ఇతరులతో మాట్లాడాలి. హల్లెలూయా. రక్షించబడిన ప్రతి ఒక్కరి పని ఏంటమ్మా? దేవుని గురించి మాట్లాడాలి ఇతరులతో. అప్పుడు దేవుడు నీ మాటలు వింటాడు. చూడండి, 2 గుడ్డివారి కన్నులు యేసయ్య తెరిచినప్పుడు వారు వెళ్ళి ఆ దేశమంతటా ఆయన గురించి ప్రచురించారంట. మత్తయి సువార్త 9:31 2 గుడ్డోళ్ళని యేసయ్య ముట్టి కళ్ళు తెరిపిస్తే వాళ్ళ దేశం మొత్తం వెళ్ళి చెప్పారంట. వాళ్ళ ఒక్క ఊళ్ళో కాదు, దేశం మొత్తం వెళ్ళి ఆయన కీర్తిని ప్రచురపరిచారట. కనుక ఇప్పుడు గొల్లలు ఏం చేశారండి? మొదట త్వరగా వెళ్ళారు, దూత చెప్పగానే త్వరగా వెళ్ళారు. రెండవది, శిశువును చూచారు, ఆ శిశువును గుచ్చి సాక్ష్యం ఇచ్చారు, ప్రచురపరిచారు, ఆయనను గుచ్చి ప్రకటించారు. అనేకులు విన్నవారు ఆశ్చర్యపోయారు. కనుక నీ జీవితంలో కూడా దేవుడు చేసిన కార్యాలు నువ్వు ఇతరులకు పంచుకున్నప్పుడు అనేకులు వింటారు, ఆశ్చర్యపోతారు. ప్రభువు వద్దకు రావటానికి నీవు వారికి వీలును కలిగిస్తున్నావు. కనుక గొర్రెల వలె మనము కూడా త్వరగా వెళ్ళి ఆ శిశువును పూజించి కానుకలను సమర్పించి ఆ లోకరక్షకుని గురించి మనం లోకానికి ప్రచురము చేయాలి. అదే క్రిస్మస్. కనుక క్రిస్మస్ అంటే పిండి వంటలు, క్రొత్త బట్టలు, ఆ హౌస్ డెకరేషను అవి అవసరమే. వాటితో పాటు మనం యేసయ్యను గుర్చిన రక్షణ సువార్తను వీలైనంత వరకు అనేక మందికి అందించే పనిలో నిమగ్నమై ఉండాలి. అట్టి కృప విన్న మీ అందరికీ దేవుడు దయచేయునుగాక. ఆమేన్. లైవ్లో ఏకీపించిన వారందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. మీరు చాలా ఆయా ప్రాంతాల నుండి, ఆయా దేశాల నుండి చూస్తున్నారు. మీ ఆసక్తిని బట్టి దేవునికి వందనాలు. దేవుడి మిమ్మును, మీ కుటుంబాలను, మీ ఉద్యోగాలను, మీ బిడ్డలను, మీ భర్తలను, మీ భార్యలను, మీకున్న ఏ పరిస్థితి అయినా ఈ క్రిస్మస్ మాసంలో దేవుడు సమాధానకర్తగా ఈ లోకానికి వచ్చాడు కనుక ఆ సమాధానకర్త మీ జీవితాలని సంతోషంతో, సమాధానంతో నింపి క్రిస్మస్ ఆనందం, నూతన సంవత్సర ఆశీర్వాదాలతో దేవుడు మిమ్మల్ని అందరినీ నింపునుగాక. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రం నాయనా. కొన్ని నిమిషాలు మాత్రమే నాయనా, మరి మీ పుట్టుకలో అనేక మంది పాత్రలు ఉన్నారు. హేరోద్ ఒక పాత్ర, జ్ఞానులు ఒక పాత్ర, మరి ఒక పాత్ర, యోసేపు ఒక పాత్ర, గాబ్రియేలు దూత ఒక పాత్ర, అలాగే నక్షత్రం ఒక పాత్ర, ఇలా అనేకమైన పాత్రలు ఉన్నారు. బెత్లెహేమ్ ఒక పాత్ర. తండ్రి, ఇవన్నీ ధ్యానించడానికి మీరు మా కృప దయచేయండి. ఈ దినం మేము గొల్లల గురించి మాత్రమే ధ్యానించాం, అది కూడా కొంతే ధ్యానించాం ప్రభా. లోకరక్షకుడు పుట్టాడన్న వార్త మొదటిగా వారికే వినబడింది, మొదటిగా వారే చూచారు, మొదటిగా వారే ప్రచురం చేశారు. ఎంత గొప్ప భాగ్యం నాయనా. దూతను వారి యొద్దకు పంపావు, జ్ఞానులను సిగ్గుపరచడానికి. ఎన్నికలేని వారిని ఎన్నుకున్నావు కనుక మేము కూడా ప్రభు ఎన్నికలేని వారం, ఎందుకు పనికిరాని వారం, అయోగ్యులం, అపాత్రులము, మీరు మమ్మల్ని ఎన్నుకున్నారు నీ సువార్తను ప్రకటించడానికి. అయ్యా, మేము విని మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా కొద్ది మందికైనా కొంతవరకైనా నీ సువార్తను ఇతరులకు ప్రకటించి వారిని నీ మార్గంలో నడిపించే సాధనాలుగా గొల్లల్లాగా మమ్మల్ని కూడా మీరు వాడుకోండి. అయ్యా, వారు త్వరగా వెళ్ళిపోయారు, వారి పనులు ప్రక్కన పెట్టి పరిగెత్తారు, వారు మందను ప్రక్కన పెట్టి పరిగెత్తారు, పూజించారు, చూచిందల్లా మరలా తిరిగి మార్గంలో చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. విన్నవారందరూ ఆశ్చర్యపోయారు. వారు కూడా వెళ్ళి ఆ లోకరక్షకుని పూజించి వచ్చారు. గనుక మేము కూడా మా పనులను, మా ఉద్యోగంలో మాకేదైతే ప్రాముఖ్యం అనుకున్నామో, ఏదైతే ఇష్టం అనుకున్నామో దానిని ప్రక్కకు పెట్టి
నీ సన్నిధికి పరుగులెత్తే పాదాలు, నేను స్తుతించే నోరు, నాయన నేను ప్రకటించే నోరు మీరు మాకు అనుగ్రహించమని ఈ క్రిస్మస్ మాసమంతయు ప్రతి గృహాల్లో, ప్రతి హృదయాల్లో మీరు జన్మించి ఒక నూతన ఆనందంను దయచేయమని యేసు నామమున. అలాగే ఆరాధన గృహంలో ఈ దినం ఈ కొడుకుని మీరు ఏర్పాటు చేశారు, మీకు వందనాలు. బిడ్డ ఏ ఉద్దేశంతో ఈ కొడుకుని పెట్టుకున్నారో నాకు తెలీదు. వారి ఉద్దేశాలు నెరవేర్చండి. వారి జీవితంలో తన కుమారుని కెనడా దేశం పంపించారు, వెంటనే ఉద్యోగం ఇప్పించారు, తన కాళ్ళ మీద తను నిలబడే కృపనిచ్చారు. పెద్ద కుమారుని దీవించి మరి మంచి గవర్నమెంట్ జాబ్లో, పోలీసులో కానిస్టేబుల్గా పెట్టారు, మీకు వందనాలు. అలాగే రెండో కుమారుని విషయంలో ఎంతో దుఃఖం, బాధ, వేదన, మూడో కుమారుని విషయంలో అన్నప్పుడు ఆ బిడ్డను కూడా విడిపించి ఉద్యోగంలో జాయిన్ చేశారు. మరి ఈ అంత నికృపనైనా కనుక ఆ బిడ్డ కృతజ్ఞత కూడికి పెట్టుకుని ఉండగా నిండైన మెండైన దీవెనలు తనపైన, తన కుటుంబపైన, తన బిడ్డలపైన కుమ్మరించి త్వరలో విజయ్కి వివాహాన్ని జరిగించి మీ నామనకు మహిమ తెచ్చుకోండి. అలాగే కూడి వచ్చిన ఈ బిడ్డలందరినీ పుష్ప, జాన్, విజయ, అలాగే విజయలక్ష్మి, విక్టోరియా, మార్తాను, ఇందిరాను మీరు దీవించమని యేసు ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.